ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగానే విమర్శించారు. అంతేకాదు రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ, పంట నష్టపరిహారం ఇక ఇవ్వబోరని కూడా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్కు రైతు సంక్షేమ రాజ్యం అంటే ఇదేనా, ఇలానే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల గురించి కాకుండా రైతుల యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన సమయం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక చూస్తే అసెంబ్లీలో రైతుల సమస్యల మీద చర్చించాలని, కష్టాల్లో ఉన్నటువంటి అన్నదాతలందరినీ ఆదుకోవాలని, యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన విషయం. ఇక కాలువల్లో నీళ్లు ఉన్నా ఎందుకు వదలట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు బాధపడాలి, వాళ్ళెందుకు మూల్యం చెల్లించాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి ఈ అన్నదాతలు పడుతున్నటువంటి ఆవేదనలు వినబడట్లేదా, వారు గోస ఈయనకు అసలు మైండ్కి ఎక్కట్లేదా అని చెప్పేసి సంజయ్ మండిపడినటువంటి విషయం. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి రేవంత్ ప్రభుత్వం తప్పించుకోవాలని అనుకోవటం ఇది పద్ధతి కాదు. కష్టాలు ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయం మీద పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బండి సంజయ్ సూటిగా సూచనలు ఇచ్చారు.